ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. వాక్యమును తెలియచేయుచుండగా వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుని నడిపింపుతో మాట్లాడడం కృప చూపిస్తారని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, మేలు పొందిన వారు విమర్శిస్తే. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే, మేలు పొందిన వారు విమర్శిస్తే, ఇఫ్ ద బెనిఫిషరీస్ క్రిటిసైజ్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 31వ అధ్యాయము 1వ వచనం చదువుతాను చూడండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను అని రాయబడి ఉందండి. ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే లాబాను యొక్క కుమారులు యాకోబుని విమర్శిస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనకి కనిపించింది. ఈ విమర్శ అన్న ప్లేస్లో మనము ద్వేషము, కీడు, అవమానపరచుట, అసూయ పడుట అని కూడా మనము ఈ అర్థాలను కూడా మనము పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే మేలు పొందినవారు మనల్ని ద్వేషిస్తే, మన చేత మేలు పొందినవారు మనకి కీడు చేయాలని ఆలోచిస్తే, మన చేత మేలు పొందినవారు మనల్ని అవమానపరిస్తే, మన చేత మేలు పొందినవారు మన మీద అసూయ భావం కలిగి ఉంటే అన్నట్లుగా ఈ అర్థాలన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబు 7 సంవత్సరాలు, మరలా 7 సంవత్సరాలు, మరలా 6 సంవత్సరాలు, దగ్గర 19-20 సంవత్సరాలు ఫ్రీగా లాబాను దగ్గర పనిచేశాడు. దేవుడు చెప్పిన ఒక ఐడియా ద్వారా అతను మరి మచ్చలు గల లేకపోతే చారలు గల గొర్రెపిల్లల్ని, లేకపోతే నల్లటి గొర్రెపిల్లల్ని మరి ఆయన జీతంగా లాబాను దగ్గర నుంచి అడిగి దేవుడు వాటిని ఆశీర్వదించడాన్ని బట్టి ఆయన బహు దీవెనకరంగా, బహు ఆశీర్వదకరంగా ఆశీర్వదించబడ్డాడు. అయితే ఎన్ని సంవత్సరాలు ఫ్రీగా సేవ చేశాడు, మరి ఎంతో నమ్మకంగా యాకోబు అక్కడ పనిచేశాడు. అయినప్పటికీ లాబాను కుమారులు ఏమంటున్నారంటే, మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని, లాబాను దగ్గర ఉన్నది కూడా మరి యావత్తు కూడా మరి యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని, మన తండ్రి దగ్గర ఉన్నది మొత్తం తీసుకొని ఆ తీసుకున్న దాన్ని బట్టి ఈ యావదాస్తిని కూడా యాకోబు సంపాదించుకున్నాడు అన్నట్లుగా విమర్శతో కూడిన మాటలు, ద్వేషభావంతో కూడిన మాటలు, అసూయ భావంతో కూడిన మాటలు, లేదంటే కీడుతో మరి కూడిన మాటలు ఇక్కడ మాట్లాడుతున్నారు లాబాను యొక్క కుమారులు. అయితే యాకోబు ఈ మాటలు విన్నాడు. ఈ మాటలు యాకోబు చెవికి వినిపించాయి. వారు మాట్లాడుకోవడం యాకోబు విన్నప్పుడు యాకోబు చాలా బాధపడ్డాడు. మరి ఎంతో నమ్మకంగా పనిచేశాడు కదా, మరి బాధ ఉంటుంది కదా. సో చాలా బాధపడ్డాడు యాకోబు. 2వ వచనము, మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు దాకా లాబాను నా అల్లుడిని బట్టి దేవుడు నన్ను దీవించాడు, నా అల్లుడు ఏది చెప్తే అది నేను చేస్తాను, నా అల్లుడు ఎంత జీతం అడిగితే అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన లాబాను ఇప్పుడు ముఖములో కదలికలు మారిపోయాయి అన్నమాట. నిన్న మొన్న ఉండినట్లు ఆయన ముఖం ఇప్పుడు కనిపించట్లేదు యాకోబుకి. పట్టించుకోనట్టుగా, లేకపోతే ఏదో లాబాను సొమ్మంతా కూడా యాకోబు తీసేసుకున్నట్లుగా ఆయన ముఖం పెట్టాడనమాట. నిన్న మొన్న ఉన్నట్లు ఆయన ముఖము యాకోబుకి కనిపించట్లేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా. సో అప్పుడు దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో ఏమంటాడంటే, ఇక్కడ పరిస్థితులు ఏమి కూడా బాగాలేదు కదా, నువ్వేం చేస్తావంటే నీ తండ్రి దేశానికి లేకపోతే నీ పితరుల దేశానికి నువ్వు వెళ్ళిపో, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి దేవుడు వచ్చి యాకోబుతో చెప్తాడు. చెప్పిన తర్వాత యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనేను, మీ తండ్రి కటాక్షం నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. యాకోబు మందం తీసుకొని పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడికి తన 2 భార్యలను పిలిపించుకున్నాడు. లేయాని రాహేల్ని 2 భార్యలను కూడా పిలిపించుకొని ఏమంటాడంటే, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఇప్పుడు నాకు కనిపించట్లేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు,
నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఏమంటాడంటే, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. నేను మీ డాడీ దగ్గర ఎలా పనిచేశానో, మరి నా శక్తి అంతా కూడా మరి మీ డాడీ దగ్గర ఎలా ఫ్రీ సర్వీస్ చేశానో మీ అందరికీ ఆ విషయం తెలుసు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను, అయినను దేవుడు అతను నాకు హాని చేయలేదు. మీ తండ్రి ఏం చేశాడు, నేను అంత నమ్మకంగా పనిచేస్తున్నా కూడా నా జీతాన్ని 10 మార్లు మార్చాడు, అయినా కూడా నా దేవుడు నాకు తోడుగా ఉండి ఆ యొక్క పరిస్థితిని బట్టి, లేకపోతే మీ తండ్రిని బట్టి నాకు ఏ హాని కూడా జరగకుండా నా దేవుడిని కాపాడాడు అని ఇక్కడ తన భార్యలతో యాకోబు ఇక్కడ పొలంలో చెప్తున్నాడు. అతడు పొడలు గలవి నీ జీతమని చెప్పిన ఎడల అప్పుడు మందల నీవు పొడలు గల పిల్లల్ని నేను, చారులు గలవి నీ జీతమని చెప్పిన ఎడల అప్పుడు మందలను చారుల పిల్లలను ఈయనను. ఇక్కడ లాబాను యాకోబు యొక్క జీతాన్ని మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు అంటే, ఇదిగో ఇప్పుడు చారలు గలవి మాత్రమే నీ జీతం అని చెప్తే అక్కడ మందంతా కూడా ఏం చేస్తానంటే చారులు గల పిల్లలనే ఏమంతున్నాయి అనమాట. ఓయమ్మో చారులు గల పిల్లలు ఏమంతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని మళ్ళీ ఏమంటున్నాడు, మచ్చలు గలవే నీకు జీతం అవుతుందని మళ్ళీ మార్చేశాడంట. మార్చేస్తే అక్కడ మందలను ఏం చేస్తున్నాయి, మచ్చలు గల పిల్లలనే ఏమంతున్నాయి అనమాట. సో ఇలాగా ఎన్నిసార్లు మరి లాబాను జీతాన్ని మారుస్తున్నా ఆ జీతానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు అక్కడ యాకోబుకి ఇస్తున్నట్లుగా, ఇచ్చి దీవిస్తున్నట్లుగా మనం ఇక్కడ వాక్యంలో క్లియర్గా తెలుస్తుంది. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. అలాగా దేవుడు ఏం చేశాడు, లాబాని యొక్క మందలను తీసుకొని, లాబాని యొక్క పశువుల్ని తీసుకొని ఇలా యాకోబుకి ఇచ్చి యాకోబును దీవెనకరంగా ఆశీర్వదకరంగా నిలబెట్టాడు. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఎలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. లాబాను ఎట్లాగా మోసం చేస్తున్నాడో, లాబాను ఎట్లా 10 మార్లు జీతం మారుస్తున్నాడో ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడంట. అందువలన స్వప్నములో దేవుని దూత యాకోబుని పిలిచి, నీ కన్నులెత్తి చూడు, ఇగో గొర్రెల్ని మరి పొట్టేళ్ళు మచ్చలు చారలు గలవి పొట్టెళ్ళు దాటిపోతున్నట్లుగా నీకు కనిపిస్తుంది, కన్నులెత్తి చూడు అని చెప్పి దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీ పరిస్థితిని మొత్తం కూడా చూస్తున్నాడు. లాబాను నిన్ను ఎలా హింస పెడుతున్నాడో, లాబాను 10 మార్లు నీ జీతం ఎలా మార్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో అదంతా కూడా దేవుడు చూస్తున్నాడు అని చెప్పి దేవుని దూత స్వప్నంలో ఇక్కడ యాకోబుతో మాట్లాడుతుంది. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇంతకుముందు ఒకసారి నిచ్చెన అనుభవం గుండా మరి యాకోబు వెళ్ళినప్పుడు, బేతేలు అనుభవం గుండా యాకోబు వెళ్ళినప్పుడు ఒక కళ కంటాడు. ఆ కళలో ఒక నిచ్చెన కనపడిద్ది, దేవతలు దిగుతూ ఉంటాయి. ఆ నిచ్చెన పై కొన్నేమో దేవుడు కనిపిస్తాడు, నీ తోడే ఉంటానని చెప్తాడు. తర్వాత యాకోబుకి తెలివి వచ్చిద్ది, మెలకు వచ్చిన తర్వాత అక్కడ ఒక రాయిని, ఒక స్తంభాన్ని నిలిపి ఆ స్తంభం మీద నూనె పోస్తాడు. అక్కడ బేతేలను పేరు కూడా పెడతాడు. సో ఇప్పుడు అదే దేవుడు గుర్తు చేస్తాడు. ఏమని గుర్తు చేస్తాడంటే, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే అని అక్కడ గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను నేను. సో నువ్వేం చేస్తావంటే వెంటనే లేచిపోయి మరి నీ యొక్క సొంత దేశానికి, నువ్వు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళిపో అంటున్నాడు అనమాట. అయితే ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, మేలు పొందిన వారు విమర్శిస్తే అన్న అంశం మీద దేవుడు మనతో మాట్లాడాలి, మనకు నేర్పించాలని ఆశిస్తున్నాడు. ఏంటి ఇప్పుడు చదువుకున్న ఈ లేఖన భాగంలో యాకోబు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి వచ్చిన ఒకటి సరిపోతుంది మనకి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించని చెప్పుకున్న మాటలు యాకోబు వినెను. యాకోబు ఈ మాటలు విన్నప్పుడు చాలా బాధపడ్డాడు. అందువలన తన భార్యలను పిలిచి పొలంలోకి తన బాధ అంతా కూడా తన భార్యలతో చెప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నట్లుగా తన భార్యల్ని సిద్ధం చేశాడనమాట యాకోబు. అయితే ఎందువలన ఇలా బాధపడుతున్నాడు, ఎందువలన ఇలాగా మరి ఇలా బాధపడి సిద్ధం చేస్తున్నాడు అంటే, ఒకటే కారణం ఏంటంటే, ఆయన 20 సంవత్సరాలుగా తన తల్లిదండ్రులకి దూరంగా ఉన్నాడు. అదేవిధంగా ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు వెళ్ళిపోదామా అన్న హృదయంతోనే ఉన్నాడు.
అయితే అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లాబాను కుమారులు ఏమంటున్నారంటే, మా తండ్రి దగ్గర ఉన్నదంతా తీసుకొని ఆ తీసుకున్న దాన్ని బట్టి ఆయన మరి ఈ యావదాస్తిని కూడా సంపాదించాడని లేనిపోని మాటలు అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఈయన 20 సంవత్సరాలుగా ఫ్రీగా సర్వీస్ చేశాడు. ఒక సందర్భంలో లాబాను కూడా ఏమంటాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళిపోవద్దు, నీకు ఎంత జీతం కావాలో నేను అంత ఇస్తాను, ఎందుకంటే నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ విషయాన్ని శకునం చూసి మరి తెలుసుకున్నాను అని కూడా లాబాను అంటాడు. అంటే లాబాను ఆశీర్వదింపబడడానికి గల కారణం ఎవరంటే యాకోబు లాబాను దగ్గర ఉండటమే, యాకోబుకి దేవుడు తోడై ఉండటమే. అందువలన వారందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకంటే యాకోబు రాకముందు వారి దగ్గర ఉన్నది కొంచెమే, యాకోబు వచ్చిన తర్వాత వాళ్ళు మహా అభివృద్ధి పొందారు. ఈ విషయము తండ్రికి తెలుసు, లాబానికి తెలుసు, లాబాను కుమారులకు కూడా తెలుసు. అయినప్పటికీ లాబాను కుమారులు ఏమంటున్నారంటే, మా తండ్రి దగ్గర ఉన్నవి తీసుకొని వాటిని బట్టి యావదాస్తిని సంపాదించుకున్నాడు అన్నట్లుగా లేనిపోని విమర్శనాత్మకమైన కీడుతో కూడిన అవమానపరిచే మాటలు అక్కడ మాట్లాడుతున్నారు. సో అలా మాట్లాడుతున్నప్పుడు యాకోబు ఏమి చేశాడో మనము కూడా మన అనుదిన జీవితాల్లో మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నట్లయితే, మనల్ని ఎవరైనా అవమానపరుస్తున్నట్లయితే, మన మీద ఎవరైనా ద్వేషభావం కలిగి ఉన్నట్లయితే, మనకు ఎవరైనా కీడు చేరిన ఆలోచన కలిగి ఉన్నట్లయితే, మన మీద ఎవరైనా అసూయ పడుతున్నట్లయితే మనము కూడా అదే చేద్దాం. అయితే దానికి ముందర మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. రాజరాజేశ్వరి పేట అని ఒక పేట ఉందండి. ఈ పేటలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఒక వ్యక్తిని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఇతను తీసుకువెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసేశారు. అయితే ఆ సెంట్రల్ జైలు నుంచి ఇంక బయటికి రావడము అసాధ్యం అనమాట. అయితే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే జైలుకి వెళ్ళి ఆ జైల్లో ఉన్న ఖైదీలకి అప్పుడప్పుడు వాక్యం చెబుతూ ఉంటారనమాట. అలాగే ఒక పాస్టర్ గారు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడ ఇతనికి వాక్యం అనేది చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఇతను మారు మనసు పొందాడనమాట. మారు మనసు పొంది బహుపశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, ఇటువంటి దేవుడు నాకు ముందే తెలుసుంటే ఇటువంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవించేవాడిని కాదు, ఇటువంటి ఒక భయంకరమైన హత్య నా చేతులు కూడా నేను చేసేవాడిని కాదు, నాకు తెలియక ఎంత పొరపాటు చేసి ఈ యొక్క నష్టంలో, ఈ ఘోర ప్రమాదంలో ఇప్పుడు నేను చిక్కుకున్నాను, ఈ జైలు నుంచి నన్ను విడిపించే నాదుడే లేదా అన్నట్లుగా చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అయితే పాస్టర్ గారు ప్రార్థన చేసి ఖచ్చితంగా నేను దేవుడు విడిపిస్తాడని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండు, ఈ పరిస్థితి నుంచి తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడని చెప్పి అతనికి ఆ మాటలు చెప్పి పాస్టర్ గారు వెళ్ళిపోయారు. అయితే మరి ఇండిపెండెన్స్ డే కానీ కొన్ని వాడుక పండగల్లో ఏం చేస్తారంటే ఖైదీని విడుదల చేస్తారనమాట. సో అటువంటి ఒక మరి పండగ అప్పుడు ఈయన కూడా అక్కడి నుంచి విడుదల చేసేసారు. ఇతనుకున్న మరి ఆ యొక్క మరి కేసుని కొట్టేసి ఇక ఇతను మంచోడు, ఇతను మంచి ప్రవర్తన కలిగిన వాడు అని చెప్పి ఇతన్ని విడుదల చేసేసారు. చేసేసిన తర్వాత మరి ఇతను దేవుడిని తెలుసుకున్నాడు కదా, అందువలన ఏం చేశాడంటే చర్చికి వెళ్తూ ఉండేవాడు అనమాట. చర్చికి వెళ్తూ ఉండేవాడు. అయితే ఇతను జైలు నుంచి వచ్చిన ఒక 2-3 రోజులకి ఏమైందంటే మరలా ఆ పేటలో ఇంకొక వ్యక్తి హత్య చేయబడ్డాడు. హత్య చేయబడిన వెంటనే పోలీసులకి ఎవరి మీద అనుమానం వచ్చింది? ఖచ్చితంగా ఇతని మీదే అనుమానం వచ్చింది. నువ్వు మారలేదా, ఇంకా ఈ మనిషి నువ్వే చంపావని లేనిపోని అబండాలు వేశారు. అంటే ఇప్పుడు ఏం చేశారు? అవమానపరిచారు. అక్కడ లాబాను యొక్క కుమారులు ఎలా అయితే యాకోబును అవమానపరిచారో, ఎలా అయితే కీడుతో కూడిన మాటలు మాట్లాడారో, ఎలా అయితే అసూయతో కూడిన మాటలు మాట్లాడారో అటువంటి పరిస్థితి ఇక్కడ ఈ వ్యక్తికి సంభవిస్తుంది. నిజానికి ఆయన చంపలేదు, అయినప్పటికీ పోలీసుల యొక్క అనుమానం ఎవరి మీద? ఇప్పుడు ఈయన మీదే. రేపు పొద్దున్న నువ్వు మరి అక్కడ రావాలి, పలానా చోటుకి రావాలి, నేను ఎంక్వైరీ చేస్తావు అని చెప్పి అతనికి వార్నింగ్ ఇస్తారనమాట. అయితే ఆ రోజు నైట్ ఆయన చర్చికి వెళ్తాడు. చర్చికి వెళ్ళి ఆ చర్చిలో మరి బాగా ప్రార్థన చేస్తాడు. అదేవిధంగా అక్కడ పాస్టర్ గారికి తన పరిస్థితి అంతా కూడా చెబితే ఆ పాస్టర్ గారు కూడా ఎంతో భారంతో ఆ బ్రదర్స్ అందరూ కూడా చుట్టూ కూర్చొని అతని చేతులు పట్టుకొని దేవుని స్తుతిస్తూ, దేవుడా ఈ పరిస్థితిని విడిపించు అని అతని కొరకు ఎంతో భారం కలిగి అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మరుసటి రోజు ఈయన అక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పై అధికారి ఏమంటాడంటే, ఏంటయ్యా నువ్వు వచ్చావేంటి, మళ్ళీ నిన్ను విడుదల చేస్తారు కదా అన్నాడంట. అంటే ఏం లేదండి, నన్ను ఇలాగా మరి అనుమానించి నన్ను రమ్మన్నారు, అందుకే వచ్చానంటే, ఏం లేదయ్యా, హత్య చేసిన వారు ఎవరో దొరికాడు,
నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నాడంట. ఇతనికి ఎంత సంతోషం వేసిందో. అయితే ఇతని భయం ఏంటంటే పోలీసులు ఒకవేళ హత్య చేయకపోయినా వాళ్ళు భయంకరంగా హింసించి భయంకరంగా కొట్టి ఆ చేయని నేరాన్ని కూడా ఒప్పుకునేటట్టు వాళ్ళు హింస పెడతారనమాట. సో అందువలన ఈయన ఇంకేమని తీర్మానించుకొని వెళ్ళాడంటే వాళ్ళు కొట్టకముందే నేనే హత్య చేసేసాను అని చెప్పి ఇంకొన్ని రోజులు జైల్లో ఉందాము, ఇక నా పరిస్థితి ఇంతే, ఇంకా అక్కడి నుంచి అక్కడ అటు నుంచి అట్టే మనం ఇంకా వెళ్ళిపోతాము, లేకపోతే ఉరి తీస్తారేమో మనకు తెలియదు అవన్నీ, మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే ఆ దెబ్బలు నేను తట్టుకోలేను, వాళ్ళ దెబ్బలు తట్టుకోవడం కంటే కూడా నేను చేయని నేరాన్ని ఒప్పుకోవడమే బెటర్ అని చెప్పి పాస్టర్ గారికి చెప్పాడు. అయితే వాళ్ళందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఇతను చేయని నేరాన్ని ఇతని మీదకి దేవుడు రానియలేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, మేలు పొందిన వారు విమర్శిస్తే ఏమి చేయాలో తెలుసా? ఇక్కడ ఖైదీ ఏం చేశాడు? దేవుని వైపు చూశాడు. ఈరోజు యాకోబు కూడా ఏం చేశాడు తెలుసా? ముందుగా వెళ్ళి లాబాను ముఖాన్ని చూశాడు. చూస్తే నిన్న మొన్న వండినట్లు లాబాను ముఖం అక్కడ కనిపించలేదు. అందువల్ల తర్వాత ఏం చేశాడు? దేవుని ముఖాన్ని చూశాడు. దేవుని ముఖాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఉంటున్న స్థలాన్ని విడిచిపెట్టి నువ్వు మరలా నీ పుట్టిన దేశానికి వెళ్ళిపో, నేను నీకు తోడై ఉంటానని దేవుడు అక్కడ చెప్పాడు. సో ఈరోజు మనం ఏమి చేయాలి అంట? ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుని ముఖం మనము చూడాలంటే, మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు, ఒరే నేను నీకు మేలు చేశాను రా, నేను నా వల్లే నీకు ఈ జీవితం వచ్చిందిరా. ఇప్పుడు యాకోబు కూడా అనొచ్చు కదా, నేను ఉండబట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నేను వచ్చినప్పుడు మీ దగ్గర కొద్దిగా ఉంది, నన్ను బట్టే దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా అభివృద్ధి మీరు చెందారు అని చెప్పి యాకోబు రివర్స్ అవ్వచ్చు. కానీ అక్కడ యాకోబు రివర్స్ అవ్వలేదు, దేవుని వైపు చూశాడు. అక్కడ తన దగ్గర మనం ఉన్నదంతా కూడా ఇది నాకు దేవుడు ఇచ్చిందని అక్కడ తన భార్యలతో పంచుకుంటున్నాడు. అటువంటి మంచి మనస్సు కలిగిన వ్యక్తి యాకోబు. అందువలన దేవుడు అతనికి తోడై ఉండాలి అనుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అక్కడ 2-3 సార్లు చెప్తాడు. ఏమనంటే, యాకోబు నేను నీకు తోడై ఉంటాను అని చెప్తాడు. అటువంటి వారికి దేవుడు ఏమై ఉంటాడంట? తోడై ఉంటారంట. కొన్ని వాక్యాలు చెప్తాను మీకు, చూడండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-5 వచనాలు చదువుతాను చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైన ఉండి దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. మనము పునర్జన్మ సంబంధమైన స్నానం చేశాము, పరిశుద్ధాత్మ మనలో ఒక నూతన స్వభావాన్ని కలుగజేశాడు. ఈ రెండింటిని బట్టి మనం ఏమయ్యామంట? రక్షించబడ్డామంట. కాకపోతే మనం ముందు ఎవరమంట? ద్వేషంతో కూడిన వారమే, మనము కూడా అసహించుకున్న వారమే. కాబట్టి ఈ రోజు నుంచి మనల్ని ఎవరైనా అసహించుకున్నా, మనల్ని ద్వేషించినా, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఎవరికైతే మేలు చేశామో ఆ మేలు చేసిన వారే మనల్ని ద్వేషిస్తారు, ఆ మేలు చేసిన వారే మనకి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఆ మేలు చేసిన వారే మనల్ని మనల్ని చూసి అసూయ పడతారు. సో అటువంటి వారిని బట్టి మనం ఏం చేయాలంట? మనము కూడా ఒకప్పుడు అలాంటి వారమే కదా అని చెప్పి వారిని క్షమించాలి. మనం రక్షణ పొందినట్లు వారిని కూడా రక్షణలోకి మనము నడిపించాలి. కీర్తనకారుడు 64:4 వచనము 7వ వచనంలో ఇలా రాస్తున్నాడు. యథార్థవంతులను కొట్టవల్లని చాటిన స్థలముల్లో చేదు మాటలను బాణములుగా సంధించుదురు, వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చాలామంది ఏంటంటే యథార్థవంతుల జోలికి వస్తారు, వాళ్ళని కొట్టాలని చెప్పి చేదు మాటలతో వారిని సంధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. ఇందాక మరి లాబాను కుమారులు కూడా చేదు మాటలతోనే కదా మరి అక్కడ యాకోబుని బాధ పెట్టింది. అలాగా బాధ పెడతారనమాట. అలా బాధ పెడితే మీరేమీ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. 7వ వచనము, దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే విమర్శిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, మీ మీద ఎవరైతే అసూయ పడుతున్నారో మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే అలాగే దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని ఆరాధిస్తూ ఉండండి. దేవుడే చూసుకుంటాడు. దేవుడు అంట బాణంతో వారిని కొడతాడంట. వారు ఆకస్మికముగా వాళ్ళు గాయపడతారంట. సో దేవుడే చూసుకుంటాడు అనమాట అటువంటి వారిని. సామెతలు 13వ అధ్యాయము 5వ వచనం చదువుతాం చూడండి.
భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. ఈరోజు మనల్ని ఎవరైనా అవమానపరుస్తున్నారు అంటే అర్థం ఏంటంటే వారిలో భక్తి లేదు, భక్తిగా నటిస్తున్నారు, వాళ్ళు భక్తిహీనులు. అందువలన మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఈరోజు నిన్ను ఎవరైనా అవమానపరిచారా? నీకు వివాహం అవ్వకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు, ఇంత వయసు అయిపోతుందని చెప్పి అవమానకంగా నేను నిందిస్తున్నారా, అవమానకంగా నేను మాట్లాడుతున్నారా? అయితే అర్థమేంటి తెలుసా, వాళ్ళు భక్తిహీనులు. నువ్వు ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే నీకు సహాయం చేయకపోగా ఎప్పుడు చేస్తావు, ఎంతకాలం ఇలా ఉంటావని చెప్పి నిన్ను అవమానపరుస్తున్నారా? అయితే వాళ్ళు భక్తిహీనులు. ఇలాగా మనం చూసినట్లయితే ఇంకా చాలా వాక్యాలు మనకి కనిపిస్తాయి. సామెతలు 14:30లో మీరు చూస్తే, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే అసూయ, ఈర్ష్య. సో ఇలాగ ఈర్ష్యతో అసూయతో ఉండేవాళ్ళంట అనారోగ్యంతో ఉంటారు. వాళ్ళ ఎముకలకు కుళ్ళు అంటే అర్థం ఏంటంటే అనారోగ్యంతో ఉంటారు. ఈరోజు మన మీద ఎవరైనా అసూయ భావంతో ఉన్నా, మనల్ని చూసి ఎవరైనా ఈర్ష్య పడుతున్నా వారు ఆటోమేటిక్గా అనారోగ్య పాలైపోతారంట. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్న నీవు ఎవరిని దయచేసి ఈర్ష్య భావంతో కానీ ఎవరిని కూడా దయచేసి మరి అసూయ భావంతో కానీ చూడొద్దు, ఎందుకంటే అనారోగ్య పాలైపోతావు. అయితే దేవుడు చెప్తున్నాడు, మేలు చేశారు నీకు, కానీ నువ్వు వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు వాళ్ళకి మేలు చేశావు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మేలుని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నిన్ను అసూయ పడుతున్నారు నీ ఆశీర్వాదాన్ని చూసి. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు అలాగున్నావు ఇలాగున్నావు, ఇప్పుడు నీ ఆశీర్వాదం చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసూయ పడుతున్నారు. అందువలన నువ్వేమనుకుంటావు, సో వాళ్ళు అసూయ పడకూడదు, వాళ్ళు మనలాగా నేను ఎలాగైతే వాళ్ళకి మేలు చేసినా వాళ్ళు నాకు తిరిగి అలా మేలు చేయాలని చెప్పి నువ్వు ఆశిస్తావు. కానీ వాళ్ళు అసూయ పడుతున్నారు. అసూయ పడినా పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, వాళ్ళే అనారోగ్య పాలైపోతారు. వాళ్ళ ఎముకలకి మరి కుళ్ళిపోతాయంట, వాళ్ళ ఎముకలు కుళ్ళిపోతాయంట. అటువంటి అనారోగ్యం వాళ్ళకి వస్తుంది అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. యోబు 5:2 ఏమని రాయబడి ఉంటుందంటే, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేకపోతే ఏమైపోద్ది, అసూయ వలన చస్తారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అసూయ, వాళ్ళకి బుద్ధి లేదు, అలాగే చచ్చిపోతారు అనమాట వాళ్ళు. కీర్తనకారుడు 109:4 ఇలా రాశాడు. ఇక్కడ ఏమని రాశాడంటే, మీకు ముందు ఒక 3 మాటలు చెప్పి దాని తర్వాత ఈ వచనం చదువుతాను. మన మేలు పొందిన వారు విమర్శిస్తే మనం ఏం చేయాలంటే, నెంబర్ 1 దేవునితో ఉండాలి. ఇక్కడ యాకోబు ఏం చేశాడు, దేవుని ముఖాన్ని చూశాడు కదా, అలాగే మనం కూడా మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవునితో ఉండాలి. రెండోదిగా యాకోబు ఏం చేశాడు, వాళ్ళ ఇద్దరు భార్యను పిలిపించుకొని వాళ్ళ ఇద్దరు భార్యలతో తన బాధ అంతా కూడా పంచుకుంటున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, రెండోదిగా మనల్ని అర్థం చేసుకునే వారికి చెప్పాలి. అర్థం చేసుకునేవారు అంటే నెంబర్ A ప్రార్థించేవారు, నెంబర్ B సలహా ఇచ్చేవారు, నెంబర్ C సహాయం చేసేవాళ్ళు. వీళ్ళు అర్థం చేసుకునేవారు జాబితాలోకి వస్తారు. ఇప్పుడు మూడోది మనం ఏం చేయాలంటే, 109వ కీర్తన 4వ వచనం చదువుతాను చూడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మనం చూపిన ప్రేమకు తిరిగి మన మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు పగపడుతున్నారు. ఇక్కడ యాకోబు ప్రేమ చూపించాడు, యాకోబు కొలువు చేశాడు, అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు, పగతో మాట్లాడుతున్నారు, ప్రేమ లేకుండా మాట్లాడుతున్నారు, యాకోబు చేసింది మర్చిపోయి మాట్లాడుతున్నారు. అందువలన యాకోబు ఏం చేసినట్లు, అక్కడ ప్రార్థన చేసినట్లు. సో ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడు, మానక ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు మూడోదిగా మానక ప్రార్థన చేయాలి. సో మనము గుర్తుపెట్టుకుందాం, 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మనము ఎవరికైనా మేలు చేసి మనము వాళ్ళ దగ్గర నుంచి మేలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, వాళ్ళు మేలు చేయకుండా వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నప్పుడు, మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, మన మీద కీడు స్వభావం కలిగి ఉన్నప్పుడు, మనల్ని అవమానపరుస్తున్నప్పుడు, మన మీద అసూయభావం కలిగి ఉన్నప్పుడు, మేలు పొందిన వారు మనల్ని విమర్శిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట, నెంబర్ 1 మనము దేవునితో ఉండాలి. నెంబర్ 2 మనము మనల్ని అర్థం చేసుకునే వారికి మన బాధంతా చెప్పుకోవాలి. అర్థం చేసుకునేవారు అంటే A ప్రార్థించేవారు, B సలహా ఇచ్చేవారు, C సహాయం చేసేవారు. ఓకేనా. మూడోదిగా మనం ఏం చేయాలంట, మేలు పొందిన వారు విమర్శిస్తే మనం ఏం చేయాలంట, మానక ప్రార్థించాలంట. కాబట్టి ఈ విషయాలను కూడా మనం జ్ఞాపకం పెట్టుకొని ఈ రోజు నుంచి మనము యాకోబు చేసిందే మనము కూడా చేద్దాం. అంతేకాని రివర్స్ అయిపోయి దేవునికి మనం దూరం అవడానికి వీల్లేదు. యాకోబు ఎలా అయితే సాత్వికంతో వీటిని ఎదుర్కొన్నాడో అలాగే మనం కూడా సాత్వికత వీటన్నిటిని కూడా ఎదుర్కోవాలి, పోరాడాలి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ఈరోజు ప్రభువా, మేము ఎవరికైతే మేలు చేశామో వారి దగ్గర నుంచి తిరుగు మేలు మేము ఆశించినప్పుడు వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు, కీడు చేస్తున్నారు, అసూయపడుతున్నారు, విమర్శిస్తున్నారు, ఆయా ద్వేషభావంతో మమ్మల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి మేము అవన్నీ పట్టించుకోకుండా నెంబర్ 1 ప్రభువా,
మీతో మేము ఉండాలి. నెంబర్ 2 నాయన, అర్థం చేసుకునే వరకు మా బాధ చెప్పాలి, ప్రార్థించే వరకు మా బాధ చెప్పాలి, సహాయం చేసేవరకు మా బాధ చెప్పాలి, సలహాలు ఇచ్చేవరకు మా బాధ చెప్పాలి. నెంబర్ 3 ప్రభువా, మేము కూడా మానక వారి కొరకు ప్రార్థన చేసే వరంగా ఉండాలి. కృప చూపిస్తారని మీ బిడ్డను వాడుకుని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.